హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. నేను ఈరోజు వడియాలు పెడదామని చెప్పేసి పప్పు నానబెడుతున్నా అండి. అది బొబ్బర పప్పు. పప్పు పావు కేజీ లోట అండి. అది పావు కేజీ బొబ్బర పప్పు పోసిన దాంతో సగం మినపగుళ్ళు పోసానండి. ఇవి ఇదివరకు పెళ్ళిళ్ళప్పుడు బాగా చేసేవాళ్ళండి నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు, అందరూ సగ్గుబియ్యం అని రవ్వ వడియాలు ఏంటేంటో చేస్తున్నారు, అవి నాకు తెలియదులే. కానీ ఇవైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళకి. కనుక ఇవి కూర చేసేవాళ్ళు బాగుండేది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత 16 రోజుల పండగకు ఎట్లా చేసేవాళ్ళు కదా, అదే ఆ వడియాలు అనమాట. వీటిని ఈ రెండు కలిపి నేను నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత తెల్లారి లేచి టిఫిన్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పట్టేశాను పప్పు పట్టిన తర్వాత అందులో ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు మొత్తం కలిపేసి ఒక లుంగి దాన్ని ఉతికింది తడిపి మళ్ళీ మంచం మీద వేసి దాని మీద వడియాలు పెట్టానండి. ఈ వడియాలు పెట్టేటప్పుడు నాకు చిన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అందరినీ పిలిచి పెట్టేటప్పుడు ఉన్న అది ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. అప్పుడు భలే ఉండేది చిన్నప్పుడు పెళ్ళిళ్ళన్నీ. అప్పుడు బాగుండేది. చుట్టాలు 10 రోజుల ముందే వచ్చేవాళ్ళు. సందడిగా ఉండేదండి. ఇప్పుడు ఏం లేవు అట్లా. ఈ వడియాలు కూర చేసినప్పుడు వీడియో చేస్తానండి. లైక్ చేసి